మొత్తానికి భయంకరమైన వాతావరణం ఉంది బయట. దండిగా కలిగిన వాళ్ళు కూడా ఏమి తీసుకొని పోకుండా ఒట్టి చేతులతో బయటికి ఏమి ఇంకా చదువుకున్న పిల్లలైతే కాలేజీ వాళ్ళు ఏదైనా చిన్న ఉద్యోగం కొరకు బజార్లోకి పోదాము, ఆఫీసులకు పోదామంటే కూడా ఏమి తీసుకొని పోలేనటువంటి పరిస్థితి. ఒక మాటతో చెప్పాలంటే అరణ్యవాసులు వినండి, మనము ఇట్లా ఉన్నాము అంటే ఇది దేవుని కృప ఒకటి. రెండవదిగా ఈ వర్షాన్ని ఆ పరిసర ప్రాంతాలను నేను చూస్తుంటే నోవహు కాలంలో జలప్రలయం అప్పుడు వరదలు వర్షము ఎట్లా ఉండిందో అంటే 40 రోజులు కంటిన్యూగా, అప్పుడు 45 రోజులు రాత్రింబగళ్ళు కంటిన్యూగా పైనుంచి ఆకాశ తూములు తెరవబడ్డాయి, భూమిలో నుంచి ఊటలు బయలుదేరినాయి, ప్రచండ వర్షం. నోవహు ఓడ ఒక్కటి మాత్రమే భూమి మీద తేలింది, నీళ్ళ మీద. ఆ ఓడ ఒక్కటి మాత్రమే రక్షణ పొందింది. నోవహు అనగా నెమ్మది, నోవహు అనగా నెమ్మది. జలప్రలయము ద్వారా అందరూ నాశనం అయితే దీనికి అంతటి కారణం ఏమిటంటే దేవుని వాక్యమునకు లోబడక అవిధేయులై ఉండుట. లోకంలో ఎవరి తంతు వాళ్ళు మాట్లాడుకుంటారులే, అది అట్లా ఇది ఇట్లా, ఎవరి దేవుడు వాళ్ళకే అని ఇవన్నీ మాట్లాడినా ఒకటి మాత్రం ఖాయం, దేవుడు ఒకడే. ఆయన తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయనకు ఎదురు చెప్పడానికి ఎవరికి వీలు కాదు. దేవుని ప్రభావము ముందు ఎవరు నిలవలేరు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు వాక్యంలోనికి వెళ్ళకముందు హెచ్చరిస్తున్నానంటే భయము కలిగి జీవించుటకు, దేవుని భయము కలిగి జీవించుటకు. రాత్రి బాగానే ఉన్నాము, చర్చిలోకి వచ్చినాం, వర్షం వచ్చింది. ఇంటికి పోయే వరకు ఊకున్నాము, కాసేపు పండుకున్న తర్వాత మళ్ళీ వర్షం మొదలైంది. ఒకవేళ ఈ లోకమునకు ఇట్లాంటి పరిస్థితులే దేవుడు ఏర్పాటు చేస్తే ఏమైపోతుంది లోకం? ఎప్పుడైనా పోనీ రోజుకి ఎన్నిసార్లు మీరు ఆలోచిస్తారు, నేను ఎప్పుడు చచ్చిపోతాను, లేకపోతే నేను పోయేది ఉంది కదా, ఇక్కడైతే ఉండేది లేదు కదా, ఈ లోకం కూడా స్థిరం కాదు కదా అని ఎవరైనా ఆలోచన చేసుకుంటున్నారా అమ్మా? ఊక చేసుకునేది కాదు, చేసుకుంటే చాలా భయం కలిగి బతుకుతారు, వ్యర్థమైనవన్నీ విడిచిపెడతారు. అది ఆడ ఉండేది. అంటే దేవుని నీతి కొరకే బతుకుతారు. అందుకే అడుగు చేసేదేముందిలే. తాగుబోతాడు కూడా ఏమంటాడు, దేవుడు లేనిదే మనం బతకమని. దొంగతనం పోయినోడు కూడా ఏమంటాడు, దేవుడు లేనిదే మనం ఏం చేయలేం. దేవుడు తప్పిస్తే, ఈ దొంగతనంలో నుంచి తప్పిస్తే నీకు సగం నాకు సగం అని వాడు కూడా అంటాడు. అట్లా కాదు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దయ్యం కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అట్లా కాదు. నోవహు చూద్దాం, ఆదికాండం తీయండి, 5వ అధ్యాయము 27 నుంచి చదవండి. మెతూషెల 60 182 ఏండ్లు. కలుగజేయును అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. నోవహు అనే కాడ ఒకటి ఉంటుంది, కింద చూడండి చిన్న అక్షరాలలో
నోవహు అనగా నెమ్మది. నోవహు అనగా నెమ్మది. 7వ అధ్యాయం అక్కడనే 7వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. తుడిచివేయుదును. ఇప్పుడు తెలంగాణ ప్రాంతము, విజయవాడ ఆ ప్రాంతం అంతా తుడుచుకొని పోయింది. ఎవరికి ఏ క్వింటాల బియ్యం, బంగారు, వెండి, డబ్బులు ఎవరెవరు స్తోమతను బట్టి ఎట్లా దాచుకున్నారో, వచ్చే నీళ్ళు అనే పాటికి పట్టుకునే పాటికి నీళ్ళు వస్తున్నాయి, ఇంకంతే ఇడిచిపెట్టిపోవడమే. ఎంత భయంకరం. 40 రాత్రింబగళ్ళు, 40 పగుళ్ళు, 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపింపకుండా నేను తుడిచివేయుదును. ఆ మాట ఉంది కదా. దేవుడు ఎంత భయంకరుడో అమ్మా. నేను మరొకసారి అడుగుతున్నా ఆడపిల్లలని, అమ్మ పెద్దోళ్ళను కూడా అడుగుతున్నా, మీ ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి, వార్తలు చూసినారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు తదిమ వాళ్ళు చూడలేదా? టీవీలు లేవా లేక చూడలేదా? దరిదాపు టీవీ లేని ఇల్లు ఎవరిది ఉండదు. టీవీ లేకపోతే సెల్లులైనా ఉంటాయి. నీళ్లు తగ్గే కొద్దీ శవాలు లేచి వస్తున్నాయి, చచ్చిపోయిన శవాలు లేచి వస్తున్నాయి. మానవునికి లోక సంబంధమైన పెద్దలు పేరు పెట్టినారు. బాగుంటే బడే సాబ్, బాగలేకపోతే పీర్ సాబ్ అని. మీకు ఇవి తెలియవేమో, ఒకవేళ నేను చెప్తున్నా. దేనికి కొరగం. ఆ నీళ్ళల్లో కొట్టుకొని వచ్చి ఆ సత్తైనా ఆ ముండ్ల కంపైనా ఆరినాక ఏదైనా కాల్సనికి పనికి వస్తుందేమో, కానీ ఆ ఒండు కిందనో గోడ కిందనో నువ్వు పడి చచ్చిపోతే ఆడ ఎవడు నిలబడలేడు. అంతేనా? అందుకే ఒక భక్తుడు అన్నాడు, కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నేగదయ్యా. కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నేగదయ్యా. మన్నేగదయ్యా, 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 మన్నేగదయ్యా. అన్నీ పనికొస్తాయి కానీ నువ్వు పనికిరావు చచ్చిపోయినాక. ఎంతమంది నన్ను చచ్చిపోతే పనికి వస్తానని చెప్పి ఎంతమంది చెప్తారు? దినం మారితే అయిపోయింది. నా భార్య 9 గంటలకు చనిపోయింది కర్నూలు ఆసుపత్రిలో. సాయంకాలం ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రాత్రంతా పెట్టుకోవడానికి భయపడ్డాము. రాత్రంతా పెట్టుకోవడానికి భయపడ్డాము. నీరు వస్తుంది శరీరంలో నుంచి, దేహంలో నుంచి. అది కరోనా టైం, కానీ దేవుని దయ వల్ల కరోనా లేదు నా భార్యకి. ఒకవేళ శరీరం కడుపు ఏమైనా పగిలిపోతే కష్టమేమో, పెట్టడమే మంచిది అని రాత్రికి రాత్రే పెట్టినాం. ఎందుకంత భయం? కుక్కనైతే అందరు కనపడే రీతి కొంత దూరం ఇగ్గేసి వస్తాం, అంతవరకే. పిల్లి చచ్చినా, పందికొక్కు చచ్చినా, ఎలక చచ్చినా అట్లా ఇగ్గేసి వస్తాం. వాసన వస్తే ఇట్లా కాసేపు ముచ్చుకుంటాం. కానీ నిన్ను ఎక్కడ ఏ స్థలం ఒప్పుకోదు నిన్ను. సమయ చమత్కారియగు సూర్యుడు నెపోలియన్. సమయ చమత్కారియగు సూర్యుడు నెపోలియన్. భుజబలమును గెలచినవని ధీరుడల జెండరు. భుజబలమును గెలచినవని ధీరుడల జెండరు. సర్వము సాధించదలచిరి మరణించిరి మన్నైరి గదయ్య.
సర్వము సాధించదలచిరి మరణించిరి మన్నైరిగ. దేవు మా అన్నిటికీ జవాబిస్తుంది, చాలా మంచిది అట్లా ఇవ్వడం చాలా మంచిది. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే, నోవహు కాలంలో కూడా చాలా రంకులు ఉన్నాయి, చాలా కొట్లాటలు ఉన్నాయి, చాలా గలాటలు, అవన్నిటిని పట్టుకోలేదు ఆయన. నీవు నా ఎదుట నీతిమంతుడవైతివి, 7వ అధ్యాయం చూడు, అక్కడనే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆగా ఈ తరము వారిలో, ఇప్పుడు మనది ఇది తరం, మన పెద్దలు కాదుక, మనది తరం. ఈ తరం మీరు మేము అంతా కలిసి ఈ తరం. ఈ తరములో నోవహు పేరు పొందినట్టుగా దేవునితోనొద్దు మనుషులతోనైనా ఇతడు పర్వాలేదు, ఈమె పర్వాలేదు, మరేమో ఆశ కలిగి వచ్చినావు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైతివి. అంతేకాదు, లోకం అంతటి మీద నేరం మోపినవాడు నోవహు. హెబ్రీ 11:7 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి గూర్చి దేవుని చేత హెచ్చరిక నొంది భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అక్కడ 6వ వచనం చూడి పైన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అక్కడ ఒక మాట రావాలి 7వ వచనంలోనే, అతడు లోకమంతటి మీద నేరము మోపినమాట ఉందా? 7వ వచనం. ఆదం లేడా? అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. 7వ వచనమే కదా. లోకమంతటి మీద నేరము మోపినవాడు, లోకమంతటి మీద. పరలోకం కావాలి, వైకుంఠం కావాలి, ఈ లోకము స్థిరము కాదు అనుకొని ఎవరన్నా అనుకుంటే, అది నిజంగా అనుకుంటే, ఎవడు యా వంక పట్టుకొని పోయినా ఎవరు జోలిపోడు, దాని సంగతి అంతే. పరదేశి అంటే ఈ ఊర్లో ఎన్నాళ్ళు ఉంటాడు? మీరు మాట్లాడలేరు, మీరు మాత్రం మాట్లాడలేరు. ఇటుటోళ్ళు ఏమంటారు, మాకు ఎవరిదేం లెక్క. ఇప్పుడు పరదేశి అంటే ఈ ఊర్లో ఎన్నాళ్ళు ఉంటాడు? గూడూరులో ఎన్నాళ్ళు ఉంటాడు? పోనీ పొన్నకల్లో ఎన్నాళ్ళు ఉంటాడు? పరదేశి. మీకు అర్థమైంది. మరి మీరు పరదేశులా లేకపోతే ఇక్కడే ఉండేవాళ్ళ? ఇది చాలా అబద్ధమైన మాట. ఏ కొట్లాడరు వాళ్ళు, అందరిని సమాధానపరుస్తారు వాళ్ళు. నన్ను అన్నీ కనుక పట్టుకుని ఇన్నాళ్ళు బతకన్నాను, నా భార్య చచ్చిపోయినాక. అన్ని ముండ్లు ఉన్నాయి నాకు. పరిస్థితులు అలాగున్నాయి ఈ లోకంలో. పరదేశులం. నోవహు అట్లా బతికాడు. దేవుని నీతిని వెంబడిస్తూ పరదేశి. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 13వ అధ్యాయము. 13వ అధ్యాయము. ఏమో మీకు చదవనికి రాదా? ఇంగ్లీష్ మీడియమా, కన్నడ, ఉర్దూ, తమిళం, మరాఠీ? ఆ పాప ఎవరు? ఈ ఊరు కాదులే అమ్మది.
ఈ ఊరు కాదు. చూడండి అన్నా, ఎబ్రి 13:14 చదవండి. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అంటే తట్టుకో అంటే నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఒకవేళ నిలువరమైన పట్టణమే గనక ఉండింటే దేవమ్మ భర్త ప్రభుదాస్ అన్న చచ్చిపోడు, రంగమ్మ భర్త దాసు కూడా చచ్చిపోడు, భాగ్యమ్మ భర్త గిడ్డయ్య కూడా చచ్చిపోడు, దానిలన్న తల్లి రూతమ్మ కూడా చచ్చిపోదు, నా తల్లిదండ్రులు కూడా చచ్చిపోరు. మనది ఇక్కడే కదా నిలువరమైన పట్టణము. ఈ ఊకే కాదు, ఇది చాలామంది ప్రార్థన పోయేస్తాం రండి, బాగా జరిగా, ఎందు నుంచి ఎందుకు జరిగా, ఇందు నుంచి గూడూరుకు జరిగానా? నీ బ్రతుకులో కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఇంకా చదివేమంటాడు? ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. ఏది ఉండబోయేది? మనం పరలోకం అంటాము, వాళ్ళు బయట ప్రపంచంలో వైకుంఠం అంటారు, లేక పుణ్యలోకము అని కూడా అంటారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకములో నువ్వు ఉండడానికి వీలు లేదు. నువ్వు నమ్మకపో. రాత్రి నేను ప్రకటన చేసిన, ఖచ్చితంగా అందరూ సహాయం చేయాలి, 3 రోజులు అన్నం పెట్టాలి అని. ఎందుకోసం నేను ప్రకటన చేసినానంటే, ఇంక భయపడి యాది చేయరు మీరు. వాడిని బిల్డింగ్కి భయమే, ఈయన్ని బిల్డింగ్కి భయమే, నువ్వే ఒక దయ్యముగా దయ్యాలను ఎట్లా పిలుస్తావు? దేవుని పని పాపము చేసేకి భయపడాలి, కానీ దేవుని పని చేసేకి ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. మా తమ్ముడు అనేవాడు, ఇట్లయితే ఎవరు బతుకుతారు, ఇట్లయితే నువ్వు ఇట్లా బతికినా వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిపోయి, మరి మా ముందే వెళ్ళిపోయా. నేను మీకు చెప్పేది ఒకటే, ఉపదేశ సారం ఏది అని అంటే, ఉపదేశ సారము వ్యర్థమైనవన్నీ ఇడిచిపెట్టాల్సిందే, యోగ్యమైనవి ముఖ్యమైనవి ఏవో అవి మాత్రం పట్టుకునల్లా. మార్తమ్మ మరియమ్మల విషయంలో యేసు ప్రభు మార్తమ్మనే పిలిచినేది ఇంటికి, మరి ఎవరు కాదు మార్తమ్మనే. కానీ మార్తమ్మే కూర్చుండలేదు యేసు పాదాల దగ్గర. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చిండు కాబట్టి మరియమ్మ అన్నీ వదిలిపెట్టి ఆయన కాళ్ళకాడ కూసుకునింది. మార్తమ్మ పోయి చింతలేదా ప్రభు అని ఆ దేవుణ్ణే తిట్టుతుంది ఆమె. అంటే నేను పిలిస్తే నా మాట వింటాడు అనుకుంటే, ఎవరు మాట వినేవాడు కాదు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాకు ఎవరైనా భూ పెట్టరు అనుకో, నాకు భూ పెట్టినంత మాత్రం నీ మాట విన్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు బతకల్లా. ఎవరు చెప్పినట్లా? ఆయనకు భయపడాల్సిందే. నీలో కనికరం ఉంది మంచిదే, దయ ఉంది మంచిదే, ఆ దయ మంచిదే, ఆ కనికరం మంచిదే. కానీ ఇంతటితోనే నీకు సమాధానం దొరకదు, ఆయన మాటకు లోబడాలి. కాబట్టి పరదేశులము అనే మాట కూడా చూపిస్తాను చూడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. 11-13 సుగుణమ్మ. హెబ్రీ 11-13 వచనం. అదమన చదువు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని
విశ్వాసం గలవారే మృతి నొందిరి. నువ్వు చదువు దానిలన్నా. తోమా నువ్వు చదివేవా? వీరందరూ మొదలు పెట్టాలి, అట్టే కూర్చుంటే కుదరదు. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. యా దేశులము? ఇది రోజు మనము నేర్చుకోవాలి. కానీ ఏమో ఇది తప్పుడు రాస్తా పట్టించారు. చచ్చిపోయినప్పుడు మోసుకొని పోయేటప్పుడు పాడతారు దీన్ని. ఇది సువార్త పాట. బయటకు బజార్లోకి వెళ్తే సేవకులు ఏమని బోధిస్తారంటే, మంట కలిగిన వాళ్ళు అయితే, అయ్యా మనం ఇక్కడ ఉండడానికి వీలు లేదు, పరదేశులము యాత్రికులము అని బోధ చేస్తారు బతికిన వాళ్ళకి. కానీ సంఘాలలో వాడు ప్రార్థనకు రాని రాకఫాని, వాడు దేవుని వద్దకే రాకపోని, ఇక ల్యాండ్ మరి సార్ని పిల్లండి, మరి ప్రార్థన చేయండి, మరి ఆ పాట పాడండి. మరి వానికి ఏం తెలుసు అండి? బతికినప్పుడే తెలియదు పరదేశంలో. మరి ఇది చాలా విడ్డూరం అవుతుంది. ఇక పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట అయితే ఆరాధన కీర్తనది. ఆరాధన కీర్తన పెండ్లప్పుడు పాడతారు. అలాంటి మరి ఎత్తండి, మరి అదన్న పాడతారు, లేకుంటే యెహోవా బలమన్న పాడతారు, లేకుంటే దేవుని స్తుతించడన్న. వచ్చేవి ఇవే బెరిన పాటలు. ఇప్పుడు బెరిని ఇవి రావులండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ సమయంలో ఏది ఎట్లా అనేది మనం నేర్చుకోవాలి. ఒకటి, భూమి మీద ఏమై ఉన్నాము? పరదేశులము, యాత్రికులము. నేను టీవీ చూస్తుంటే పాతకాలం మా ప్రారంభ దినాలలో ఖైరవాడిలో వరదలు వచ్చినప్పుడు ఆ రాజోలి అదంతా వరదలు బాయి కదా, అదే జ్ఞాపకం వస్తుంది. పగులు చూసుకుంటే ఉన్నారు, అందరూ తిరుగులాడుకుంటే ఉన్నారు, ఊర్లేకి గేర్లేకి అందరూ చూస్తుండగానే వస్తున్నాయి నీళ్ళు. అందరూ చూసుకుంటూనే ఉన్నారు. నన్ను పోయి ఉప్పు కొనకొస్తుంటే పాప ఇట్లా వచ్చా, పాత రస్తకెళ్ళ నుంచి ఇట్లా వచ్చా, అమ్మ మూలకాటికి పోయేపాటికి ఇంత లోతు వచ్చి చూడు పాప, నా కండ్ల ముందే నీళ్ళు వచ్చి ఇట్లా. ఇంక అన్ని విడిచిపెట్టిపోతే ఇంకా మరి ఏం చేస్తావు? నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఏమిటికి కష్టపడినా నువ్వు కొండబోయేదైతే లేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక, ఆదమన్న తోమన్న 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31 వచనం చూడి. 31. ఈ లోకము అనుభవించువారు అంటే, అనుభవించుట అంటే పొందుట. అది నాది, ఇది నాది, ఇది నాది, ఎవరిది నాది ఇదంతా అంటే అనుభవించాలని. ఈ లోకము అంటే మనమున్నది, మనమే లోకము. ఈ లోకము అనుభవించువారు అమితముగా నట్టు ఉండవలెను. ఎందుకంటే ఈ లోకపు నటన గతిస్తున్నది. ఇదంతా ఏమి అడా చదివితే నువ్వే. ఈ లోకపు నటన గతిస్తున్నది. సంసారమే నటన. ఏమి సంసారంగా అంతే కదా ఆడ ఉండేది. నువ్వేం చేసినా సంసారం అనిపించుకునేకే కదా, అట్లా లేదా? నాను సంసారం అనిపించుకోనాలని అన్నీ ఓర్చుకొని చిన్న కొట్టినా ఓర్చుకున్నాను, పెద్ద కొట్టినా ఓర్చుకున్నాను. ఏమనిపించుకున్నాలని? సంసారం అనిపించుకున్నాలని. ఏమనిపించుకున్నా కూడా అది నటనే. నాటకరంగ స్థలమదిగాను వీక్షతో గమనించు. నాటక అంత తెలిసి కూడా బోధకులే పాశకు పడతారన్న. అంత తెలిసి కూడా ఏమిడిదైతే లేదప్పా, ఏమిడిది లేదు. ఇమ్మానుని
తన వెనక ఇంకా ఆదాముని అట్లా టోళ్ళని ఇద్దరిని ఎక్కించుకుంటే సైకిల్ మీద ఎదురుగాలి వస్తే కూడా నేను దింపేటోని కాదు, అట్లే దొక్కేటోని సైకిల్ మీద. ఆయన దగ్గర దగ్గర 80 కేజీలు ఉంటాడు. ఆయన ఎట్లా లేదన్నా 60-65 కేజీలు ఉంటాడు. నేను ఎదురు గాలి అంటే కూడా, ఎదురు మిట్ట అంటే కూడా నేను దిగేటోని కాదు, అట్లే తొక్కేటోని. ఏమైందా బలం, ఏమైందా వయసు? నేను ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, మన ముందు దృశ్యాలను చూస్తూనే ఉన్నాం, మన ముందు కనబడుతున్నాయి వింటున్నాం, చూస్తున్నాం. భయం ఉంది, భయం ఉండాలి. ఇవన్నీ చూసినప్పుడు భయపడాలి. ఇది మాకొస్తే, ఇది నాకొస్తే. పక్కింట్లో ఒక మనిషి చచ్చిపోయాడు, నా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎట్లా, నేను చచ్చిపోతే ఎట్లా, నా స్థితి ఏమిటి? భయం తక్కువ అండి. భయపడేటోళ్ళు లేరు, గర్వంగా నడుచుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. కొంతమంది కొన్ని కుటుంబాలలో ఎట్లుందంటే గర్వం. నేను సాకుతుంటే మీరు బతుకుతారు, ఎట్లా, నేను తెచ్చేస్తుంటే మీరు బతుకుతారు, ఇదొక గర్వం. పనికిరావు ఇవన్నీ. కీర్తన 4:4 చూడండి, ముగించుకుందాం, అందరూ ప్రార్థన చేయాలి. తీసినావమ్మా? ఏముంది? భయము నొంది పాపము చేయకూడదు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, మోషే దేవునికి భయపడ్డాడు, యేసేపు దేవునికి భయపడ్డాడు, హెబేలు దేవునికి భయపడ్డాడు, కయీను భయపడలేదు, బిలాము భయపడలేదు, యోనా కూడా భయపడలేదండి. 3 రోజులు ఆ చేప కడుపులో, తిమింగలం కడుపులో ఉన్నక్క ఆడ మొరపెడితే వాళ్ళకు రక్షణ కావాలి నినివే పట్టణస్తులకు, కాబట్టి బయట కక్కు అంటే అప్పుడు పోయి కక్కితే అప్పుడు సువార్త ప్రకటించినాడు. భయము నొంది పాపము చేయకుడి. ఒక ప్రాంతం వరద వచ్చి కొట్టుకొని పోయిందంటే నువ్వు కొట్టుకొని పోలేదంటే మేల్కో, ఆలోచించుకో, ఏమేమి సర్దుకోవాలో సర్దుకో. నీ పిల్లలకి ఏం చెప్తావో చెప్పుకో, నీ భర్తకి ఏం చెప్తావో చెప్పుకో, నీ భార్యకి ఏం చెప్తావో చెప్పుకో. రక్షకుడు ఒక్కడే. వేదాలు ఘోషించిన, బైబిల్ చెప్పిన మానవుని రక్షణార్థమై పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని వాడు మానవునికి ప్రాయశ్చిత్తంగా బలి అయిపోవాలి. అది అక్కడ. కనుక ప్రియులరా, మరొకసారి అడిగి నేను ముగిస్తున్నా. ఈ లోకపు నటన ఏమవుతుంది? ఈ లోకపు నటన ఏమవుతుంది? గతించుచున్నది. కనుక ఈ లోకమును అనుభవించువారు అమితముగా ఉంది. చూడండి అక్కడ వచనం, ఆదమన 1 కొరింథీ 7వ అధ్యాయము. ఈ లోకము అనుభవించువారు, ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవించకూడదు. ఇప్పుడో పదనో మధ్యాహ్నమో ఎప్పుడు తెలియదు. రోగమున్నోడే చస్తాడని లేదు, అమ్మో ఆరోగ్యంగా ఉన్నోళ్ళే బతుకుతారని లేదు. ఎవరైనా ఏ టైం అయినా వాళ్ళ పిలుపుని బట్టి వెళ్ళాలి. ఎవరైనా ఎవరు ఉండడానికి వీలు కాదు. కనుక భూమి మీద మనం ఏమై ఉన్నాము? పరదేశులము. ఇంకేమై ఉన్నాం? యాత్రికులము. మనకిక్కడ ఏం లేదు, నిలవరమైన పట్టణము లేదు. ఉండబోవు దానికోసం ఎదురు చూస్తున్నాం, అదే పరలోకం. కనుక మన ముందు ఎన్నో వరదలు, ప్రమాదాలు, మరణాలు, నీళ్ళల్లో కొట్టుకొని పోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ మనసులో పెట్టుకొని అట్లా ఇబ్బందులు ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ మనం చెడు చేయకుండా యాత్రికుల వల్లే బ్రతకాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తూ ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాను.